హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను దోసకాయ రొయ్యల కర్రీ చేస్తున్నాను, చూసేసేయండి. ఇదిగోండి, 2 దోసకాయలు తీసుకుని కొంచెం రొయ్యలు శుభ్రంగా కడిగి పెట్టుకుని ఉప్పు పసుపు వేసి నీచు వాసన లేకుండా కడిగి పెట్టుకోవాలి. కర్రీ కూడా స్మెల్ ఉండదు అప్పుడు అట్లా కడుక్కోవటం వల్ల. ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా వేగిపోయినాయి చూసారా. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. వీటిలో వాటర్ వస్తుంది కదా, అవంతా మొత్తం ఎగిరిపోయిన తర్వాతే మనం ఉప్పు పసుపు వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది, ఇంకా కొంచెం ఇప్పుడు నేను రోట్లో నూరుకుని వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది కదా ఫ్రెష్గా అయితే. మనకేమో హడావిడి వల్ల మనం కొంచెం మిక్సీ పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఇట్లా ఎప్పటికప్పటికే ఫ్రెష్ వేసుకున్నా చాలా బాగుంటుంది, ఆ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. కొంచెం కరివేపాకు కామనే కదా నాకైతే, కరివేపాకు కూడా వేసాను. వేసుకున్న తర్వాత ఈ మొత్తం వాటర్ ఎగిరిపోయిన తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దోసకాయ ఒక టమాటా మాత్రం వేసానండి, కొంచెం గుజ్జుగా ఉంటుందని. ఇవి కూడా మంచిగా మగ్గిపోతాయి. మగ్గిపోయింది చూసారా, చక్కగా నూనె కూడా పైకి వచ్చే విధంగా ఈ విధంగా మంచిగా మగ్గిపోయినాయి. మనం సాల్ట్ వేసాం కదా, దానివల్ల కూడా కొంచెం వీటిలో ఉన్న వాటర్ని బట్టి కూడా కొంచెం ఉడికిపోతాయి. ఇప్పుడు మనం కర్రీలో ఎక్కువ వాటర్ కూడా పోసుకోవసరంలా, ఆల్రెడీ ఆ వాటర్లో మగ్గినాయి. కొంచెం ఈ దోసకాయల్లో కూడా కొంచెం నీరు ఉంటుంది కదా, చివరిగా కొంచెం మనం కారం వేసేసుకుని కొంచెం పోసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి కొంచెం చక్కగా గుజ్జుగా ఉడికిపోయింది చూసారా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవటమే. దోసకాయ రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఈరోజు టిఫిన్కి నేను పులిహోర చేస్తున్నానండి. మొన్న చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అది నేను నిన్న పప్పు ఏమి నానబోసి రుబ్బలేదు. అందుకే ఈరోజు సండేనే కదా అని చెప్పి పులిహోర కలిపేసేసి తాలింపు కూడా రెడీ చేసేసి కలిపేసేసి ఈరోజు టిఫిన్కి అయితే చింతపండు పులిహోర చేశాను. ఈరోజు వీడియో ఇంతేనండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.